నేరునే అధికారమై రాజ్యం చెలాయిస్తా ఉంటే ప్రశ్నించే ప్రతి వారు తీవ్రవాది అన్నట్టుగా ఈ సీమాంధ్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం భావిస్తూ జై తెలంగాణ అన్న ప్రతి ఒక్కరిని చిన్న పిల్లల నుంచి మొదలుకొని పన్ను ముసలి వరకు ఎవరైనా సరే జై తెలంగాణ అంటే చాలు తీవ్రవాది అనేలాగా భావించి అనేక నిర్బంధాలు గుర్తిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడి నుంచి సంఘటిత ఉద్యమాల ద్వారా మాత్రమే ముందుకెళ్ళి బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా, ఐక్య ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పిన సార్ మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, చివరిగా అక్క మాట్లాడే ముందు అక్క పర్మిషన్ తోటే ఒక 2 నిమిషాలు తమ్ముడు ప్రశాంత్ నేషనల్ మీడియా స్పోర్ట్స్ పర్సన్ ఓజేసీకి చాలా మంది తెలుసు ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ జేఏసీ నాయకులకు ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి తెలంగాణ విద్యార్థి నాయకులకు చాలా మందికి ఇంగ్లీష్ రాదు, అది వాస్తవమే. కానీ ఈ క్యాంపస్ మొత్తం నుంచి 400 కోట్ల ప్రజల గొంతుగా జాతీయ స్థాయి ఇంగ్లీష్ మీడియాలో, ఇండియన్ మీడియాలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతు, తెలంగాణ ప్రజల గొంతు వినిపిస్తున్న తమ విషయం ఒక 2 నిమిషాల నుంచి మాట్లాడుతాను. కూర్చుంటే వీడియో తీస్తాను కాదు. ఎస్ఎంఎస్ కూడా పంపించి మళ్ళీ 2 మినిట్స్ అని. మొన్న మాట్లాడింది వేరే ఇష్యూ, ఎందుకంటే ఆ రోజు ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా చూపెట్టడానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది, చాలామంది సంతోషపడ్డారు. ఆర్టికల్ ఫ్రంట్ పేజ్లో వచ్చింది, టీఎస్ జాక్ వాళ్ళకు, టీఎస్ జాక్ లీడర్స్లకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పిస్తున్నామని. అదే ఇక్కడ బ్యానర్ ఏమో కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఇంగ్లీష్ అని ఉండే, కానీ పేపర్లోనేమో టీఎస్ జాక్ లీడర్లకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. అంటే అక్కడనే నెగిటివిటీ ఎంత ఉందో శ్రీకృష్ణ కమిటీ 8th చాప్టర్లో ఏదైతే చెప్పిందో ప్రతి ఒక్క దాన్ని ఎట్లయితే నెగిటివ్గా తీసుకోవాలి, ఉస్మానియా యూనివర్సిటీ లేకుంటే తెలంగాణ ఉద్యమం అనగానే నెగిటివ్గా ఎట్లా చూపెట్టాలి, తెలంగాణ విద్యార్థి నాయకులకు ఇంగ్లీష్ రాదు అని ఎట్లయితే చూపెట్టిందో, అందుకే ఆ పాత్రికేయులకు అక్కడి వరకు తెలియాలి, మాకు కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చు అని చూపెట్టడానికే మొన్న ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా సార్ మాట్లాడుతూ సార్ పాఠం సీరియస్గా విన్నామని అనుకుంటే అక్కడ నా మిత్రుడు దాని ట్రాన్స్లేషన్ అడుగుతున్నాడు. మొత్తం ఇంగ్లీష్ రాసుకుందామని దాన్ని తెలుగులో సార్ చెప్తుంటే దానికి ఇంగ్లీష్ చెప్పాల్సి వచ్చింది. అందుకే సగం క్లాస్ ఇది, సగం నేను ఆగున్నాను వినని అని ఆయనతో నొచ్చుకుంటూ సడన్గా ఇక్కడ ఎస్ఎంఎస్ కూడా చూసి రావడం జరిగింది. పాఠాలు 1997లో పాటను బుల్లెట్తో అడ్డుకున్నారు. మొన్నటికి మొన్న 2013లో పాఠాలు చెప్తున్న కోదండరామ్ గారిని సడత్బంద్లో జైలు పాలు చేశారు. నాకంటే ముందు మాట్లాడిన దామోదర్ గారు ఒక పదం వాడారు, క్రాంతికారి గద్దర్ అని. క్రాంతికారి, రెవల్యూషన్, ఉద్యమం. మన స్టేట్లో ఉద్యమం అనేది రెగ్యులర్గా అయిపోయింది, కానీ అందుకే దాన్ని రొటీన్గా తీసుకుంటున్నారు హైదరాబాద్లో అట్లా. కానీ నేషనల్ వైజ్ క్రాంతికారి నేత భగత్ సింగ్ కానివ్వండి, లేకుంటే చంద్రశేఖర్ ఆజాద్ కానివ్వండి, అట్లాంటి ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లీడర్స్కి ఈక్వల్గా గద్దర్ గారిని పోల్చారు. ఆ క్రాంతిని, ఆ ఉద్యమాన్ని నేర్పించడంలో మనకు క్రమంలో ఎట్లా పోతున్నామో దాన్ని మనలో ఫీడ్ చేయడాన్ని, ఆ ప్రాసెస్ని ఏదైతే తీసుకుపోయామో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తుపాకీ కంటే పవర్ఫుల్ అయింది మైక్. నక్సలిజంలో ఉన్నప్పుడు సరే, మరి దాని అనాలిసిస్ మనం ఒకవేళ ఫిగర్స్ తీసుకుంటే లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ చనిపోయినా, లేకుంటే బయటికి వచ్చినాక వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెరుగుతుందా చూడాలి. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు, ఇప్పుడు అన్న మాట్లాడుతూ చెప్పాను, సాంబశివుడు అందులో ఉన్నప్పుడు ఆ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్, ఎన్ని సంవత్సరాలు అయితే ఆ స్ట్రగుల్ చేసిండో, దాని తర్వాత బయటికి వచ్చినాక కాన్సన్ట్రేషన్ ఎట్లా పెరిగిందో, అక్క కూడా బయటికి వచ్చినాక మొన్న అటోలిగేట్ ఇష్యూ మీద అంటే ఎట్లయితే ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి వాళ్ళది అని సీరియస్గా అజెండా తీసుకున్నారో, అప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ చేసి అక్కని ఎవరిని కావాలని వాస్తవానికి మేము వెళ్ళినాం, అక్కడ కూడా వెళ్ళాను, నేను వెళ్ళినా ఇక్కడ బయట చాలాసేపు కూర్చున్నాం, 3 గంటలకు నాకు పర్మిషన్
రెవల్యూషన్ని తీసుకెళ్ళినారో అప్పుడు తనని టార్గెట్ చేయడం జరిగింది. మారోజు వీరన్న అన్న ఎప్పుడైతే డెమోక్రటిక్ వేలో ఈ రెవల్యూషన్, ఈ క్రాంతిని, ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినారో అప్పుడు తనని కూడా టార్గెట్ చేసి చంపడం జరిగింది. అంటే ఎప్పుడెప్పుడైతే బయటికి వచ్చి ఒక పొలిటికల్ ఫియర్ లాగా వాళ్ళ సీటుకే ఎసరు పడుతుంది అని ఎప్పుడెప్పుడైతే రాజకీయ నాయకులు భయపడ్డారో, ఒక కౌంటర్ రెవల్యూషన్గా ఒక క్వశ్చన్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు వాళ్ళ మీద సీరియస్గా తీసుకుంటారు. అంటే బయటనే ఉద్యమాన్ని నేర్పించి ప్రజల్లో అసలు ఫీల్ చేసి, ఎందుకంటే తుపాకీ ఎంత దానికంటే పవర్ఫుల్. ఈరోజు పాఠాలు ఇవి ఎంత పవర్ఫుల్ అయినో దాంతో క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు మనం ఇప్పుడే కాంటెంపరీ పాలిటిక్స్ చూసుకుంటే మొన్నటికి మొన్న సుదీప్త గుప్తా అని కోల్కతాలో ఒక అబ్బాయి ఉద్యమకారుడు స్టూడెంట్ ఎలక్షన్స్ కోసం అడుగుతుంటే ఆయనని అరెస్ట్. మరి అక్కడ క్లియర్గా మనకి ఇచ్చిన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 19 ప్రకారం రైట్ టు ప్రొటెస్ట్ అని ఉంది ప్రతి ఒక్కరికి, వితౌట్ ఆర్మ్స్. అయితే ఆర్మ్స్ అందరూ పక్కకు పెట్టి బయటికి వస్తున్నారు, ఆర్మ్స్ లేకుండా బయటికి వస్తున్నారు, బయటకు వచ్చి ఉద్యమాన్ని అందరినీ సంఘటితం చేసి ఉద్యమాన్ని నేర్పిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో తీసుకుపోతున్నారు, లేకుంటే బుల్లెట్లతోని వాళ్ళని సైలెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఉన్నట్టు ఉన్నా కూడా అబ్బాయి విద్యార్థి ఎన్నికలు అవసరమని తను ఆ ఇష్యూని టేకప్ చేస్తే తనను బస్సులోకి వెళ్ళి నూకి చంపినని ఇప్పటికైతే ఆటోప్సీ రిపోర్ట్లో తన మీద దెబ్బలు ఉన్నాయి, తన మీద గాయాలు ఉన్నాయని కూడా క్లియర్గా తెలిసింది. మొన్న ఇఫ్లూ యూనివర్సిటీలో కూడా ముదస్సిర్ అనే అబ్బాయి అంటే అకాడమిక్ ఇష్యూని తీసుకుపోయి పోలీస్ చేతుల్లో పెట్టేసింది అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్. అంటే ఒక డెమోక్రసీని ఇష్టం ఉన్నట్టు రేప్ చేసుకుంటా, లెఫ్ట్ రైట్ సెంటర్ దాన్ని రేప్ చేసుకుంటూ ప్రతిసారి స్టేట్ ఫండెడ్ ఆర్గనైజేషన్ లాగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఒక ఆట బొమ్మలాగా, ఒక పపెట్ లాగా ఈ స్టేట్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఇప్పుడు ఏదైతే బీహార్లో మనం చూసినామో రణ్వీర్ సేన లాగా ఇక్కడ మనకు మరి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కొందరు గుండాలను జగ్గారెడ్డి పేరు మీద లేకుంటే దానం నాగేందర్ పేరు మీద వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటూ గుండాలను పెట్టుకుంటూ ఇష్టం ఉన్నాడు. అంటే డెమోక్రటిక్ ఫామ్లో ఎప్పుడైతే వాళ్ళ పవర్కి ఒక చెక్ అనేది వస్తుందో, వాళ్ళ పవర్ పోతుందో అని భయం వస్తుందో అప్పుడు తప్పకుండా ఇట్లాంటి ఉద్యమకారులను అవసరమైతే చంపివేయాలి, లేకుంటే జైలు నిర్బంధం చేయాలని క్లియర్గా ప్రభుత్వం తీసుకున్న స్టెప్ కనబడుతుంది ఇక్కడ. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ ఉన్న 2014 ఎలక్షన్స్, 2014 ఎన్నికలు, ఉద్యమాన్ని కూడా పక్కన పెట్టేసిన 2014 ఎన్నికలు. మరి 100 సీట్లు అంటున్నారు, 15 ఎంపీలు అంటున్నారు, కానీ అది కేవలం పార్టీల కోసమే. మొన్నటి మనం తెలంగాణ మార్చు చూసుకున్నాం, మరి అన్ని పార్టీలకు పర్మిషన్ దొరికింది, అన్ని పార్టీలు అక్కడ పోయినాయి. లేకుంటే ఈ ఇందిరా పార్క్ దగ్గర సమర దీక్ష కూడా మరి పార్టీలకు దొరికినాయి, జేసీలకు దొరికినాయి, కానీ విద్యార్థులను మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలోనే పెట్టారు. అంటే ఎప్పుడు కూడా ఎవరు అణిచివేతను క్వశ్చన్ చేయలేదు. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు గద్దర్ గారిని కూడా ఇప్పుడు మనం 16 సంవత్సరాల నుంచి ఇది ఇప్పటికీ సిబిఐ ఎంక్వైరీ పెట్టలేదు, లేకుంటే ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టలేదు, లేకుంటే అక్కడి మన 75 రోజులు జైల్లో పెట్టినప్పుడు కూడా మరి టీ కాంగ్రెస్ మాట్లాడలేదు, టీడీపీ మాట్లాడలేదు, ఏ తెలంగాణ నాయకులు కూడా మాట్లాడలేదు. అంటే ప్రాబ్లం మనలో ఉంది. ఎప్పుడెప్పుడు వాళ్ళు మన మీద చేతులు ఎత్తారో మనం దాన్ని తిరుగుబాటు అనేది చేయలేదు. మొన్న ఫస్ట్ ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఎందుకంటే మిలియన్ మార్క్స్ కేసుల్లో నేను అక్యూజ్ నెంబర్ 4 లాగా వెళ్ళినా కాబట్టి నేను ఆ కేసు షీట్ చూడడం జరిగింది. అక్యూజ్ నెంబర్ 1 కోదండరామ్ గారు, అక్యూజ్ నెంబర్ 2 కేసీఆర్, అక్యూజ్ నెంబర్ 3 సుమన్, అక్యూజ్ నెంబర్ 4 నేనుంటే, అక్యూజ్ నెంబర్ 5 రవణ్. అంటే ఆ కేసులో కూడా కోదండరామ్ గారు అరెస్ట్ చేయలేదు. కానీ ఎప్పుడెప్పుడు ఈ మూమెంట్ స్ప్రెడ్ అవుతూ పోయిందో మొన్న సడన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ గవర్నమెంట్ కూలిపోతుందంటే వాళ్ళు ఒక చెక్ పెడదామని ప్రయత్నం చేశారు. శీతల్ సాటే అంబేద్కరిజంని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు. శీతల్ సాటే అని కబీర్ కళా మంచ్, తనను కూడా అరెస్ట్ చేసి మావోయిస్ట్ అని చెప్పారు. ఒక జేఎన్యూ స్టూడెంట్ మమతా బెనర్జీ ప్రభుత్వం రాగానే కేవలం లేచి ప్రశ్న అడిగింది. మొత్తం మీడియా ఉండే, నేషనల్ మీడియా అందరూ ఉండే, ఒక ప్రశ్న అడిగింది,
ప్రశ్న అడిగినందుకు ఆమె మావోయిస్ట్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు జై తెలంగాణ అన్నందుకు నక్సలైట్ అన్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నారు. సో మనమందరం ఐక్యతతో ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వాలకు వాళ్ళను నిలదీయడం జరిగితే, మన నాయకులను మనం కాపాడుకోగలిగితే రేపు మనకు నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. లేకుంటే రేపు 2014 ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు పోతాయి. ప్రజాస్వామికులను మనం చెప్పుకుంటాం, ఉద్యమకారులను మనం చెప్పుకుంటాం, మనల్ని ఇక్కడ పూసేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉస్మానియాలోనే ఉంటారు, హౌస్ అరెస్ట్ అయ్యే వాళ్ళు హౌస్ అరెస్ట్లోనే ఉంటారు, జైలు వెళ్ళే వాళ్ళు జైల్లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ తెలంగాణ పేరు చెప్పుకొని అసెంబ్లీ పార్లమెంట్లోకి వెళ్తారు. మళ్ళీ అదే తెలంగాణ అక్కడనే అయిపోతుంది అని చెప్తూ జై తెలంగాణ, జై జై. థ్యాంక్ యూ తమ్ముడు. తమ్ముడు చాలా క్లియర్గా ఒకటే విషయం చాలా క్లియర్ చెప్పింది. ఉద్యమాలు ఇంత చేస్తా ఉన్నాం, ఉద్యమాలు మనం చేస్తా ఉంటే దాన్ని పునాది చేసుకొని వేరే వాళ్ళు ఆటపడతా ఉన్నారు. రాజకీయ పార్టీలలో చిత్తశుద్ధి లేదు. అవసరమైతే ఒక మాట మాట్లాడటం చూడాలంటే ఓటు చాలా బలమైన చెప్పేసి ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఒక ఓటు, ఆ ఓటుకు సమాన విలువ. అది 1000 కోట్ల అధిపతిగా ఉన్న అంబానీ అయినా లేదా ఊళ్ళలో ఉన్న పేరు ప్రజలైనా సరే ఒకే ఓటు ఒకే విలువ అని చెప్పేసి కాబట్టి దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఈ రాజకీయ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగట్టవచ్చు. బయట కేవలం ముళ్ళ కంచెలలో ఉస్మానియా క్యాంపస్ లో, కాలేజీ క్యాంపస్ లో పోలీసుల అంచుల మధ్య కాకుండా అవసరమైతే